ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. బైబిల్ సిద్ధాంతం యొక్క ఐదవ భాగంలో మనము బైబిల్ ప్రామాణికత్వం గురించి నేర్చుకోబోతున్నాం. బైబిల్ ప్రామాణికత్వం. ఈ ప్రామాణికత్వం అనేది కొన్ని గ్రంథాలు లేదా రచనలు అధికారికంగా గుర్తించబడిన మరియు ఒక మతపరమైన సాంప్రదాయంలో అధికారిక మరియు ప్రేరేపిత గ్రంథంగా ఆమోదించబడిన ప్రక్రియను సూచిస్తుంది. ప్రత్యేకంగా క్రైస్తవ మతం సందర్భంలో ప్రామాణికత్వం అనేది బైబిల్ యొక్క పుస్తకాలు ఎలా ఎంపిక చేయబడ్డాయి మరియు పవిత్ర గ్రంథాల యొక్క అధికారిక సేకరణగా నిర్ధారించబడ్డాయి. బైబిల్ ప్రామాణికత్వం ప్రక్రియ యొక్క వివరణ ఇక్కడ ఉన్నది. ఈ వివరణ అనేది మరి మనము 7 విషయాలుగా మనము చూడవచ్చు. మొదటగా ప్రేరణ మరియు అధికారం. ప్రామాణికత్వం యొక్క పునాది రచనలు దేవుడిచే ప్రేరేపించబడ్డాయనే నమ్మకంతో ప్రారంభమవుతుంది. ప్రారంభ క్రైస్తవ సంఘాలు వారి అపోస్తలిక్ మూలాలు స్థాపించబడిన బోధనలతో వేదాంతపరమైన అనుగుణ్యత మరియు ఆధ్యాత్మిక సవరణ ఆధారంగా కొన్ని గ్రంథాలను దైవిక అధికారాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించాయి. రెండోదిగా మౌఖిక సాంప్రదాయం. క్రైస్తవ మతం యొక్క ప్రారంభ దశలలో యేసుక్రీస్తు మరియు అపోస్తుల గురించిన బోధనలు ప్రధానంగా మౌఖికంగా ప్రసారం చేయబడ్డాయి. ఈ బోధనలు చివరికి వ్రాతలలో నమోదు చేయబడ్డాయి. కొత్త నిబంధనకు ఆధారం. మూడవదిగా రచయిత మరియు అపోస్తుల యొక్క అధికారము. కొత్త నిబంధన నియమావళిలో ఒక పుస్తకాన్ని చేర్చడానికి ఒక ముఖ్య ప్రమాణం దాన్ని అపోస్తుల అధికారము లేదా అపోస్తుల బోధనకు అనుసంధానం. దీని అర్థం మరి ఈ వచనాన్ని అపోస్తులుడు మత్తయి మరియు యోహాను సువార్తల వంటివి, లేదా అపోస్తులుడితో మార్కు మరి పేతురు యొక్క శిష్యుడు మరియు పాల్ సహచరుడు లూకా వంటి వారు సన్నిహితంగా అనుబంధం ఉన్న వారిచే వ్రాయబడిందని అర్థం. నాలుగవదిగా ప్రారంభ సంఘ ఫాదర్లచే గుర్తింపు. ప్రారంభ క్రైస్తవ నాయకులు మరియు వేదాంతవేత్తలు కొన్ని రచనల అధికారాన్ని గుర్తించడంలోను మరియు ధృవీకరించడంలోను ముఖ్యమైన పాత్ర పోషించారు. వారి బోధనలు మరియు రచనలలో వారి అంగీకారము మరియు నిర్దిష్ట గ్రంథాల ఉపయోగము చివరికి కొత్త నిబంధన నియమావళిని స్థాపించడానికి దోహదపడింది. ఐదవదిగా మనం చూస్తే చేర్పు కోసం ప్రమాణాలు. అపోస్తుల యొక్క రచయిత లేదా సంఘము స్థాపించబడిన క్రైస్తవ సిద్ధాంతముతో వేదాంతపరమైన అనుగుణ్యతను మరియు విస్తృతమైన అంగీకారము మరియు ఉపయోగం వంటి కొత్త నిబంధన నియమాలలో ఒక పుస్తకాన్ని చేర్చాలా వద్దా అని నిర్ణయించడానికి ప్రారంభ సంఘం అనేక ప్రమాణాలను ఉపయోగించింది. క్రైస్తవ సంఘం. ఆరవదిగా అధికారిక గుర్తింపు. కాలక్రమేణా క్రైస్తవ నాయకుల మధ్య వివిధ కౌన్సిల్లు మరియు సంఘాల ద్వారా కనానికల్ పరిగణించబడే పుస్తకాలకు సంబంధించి క్రమంగా ఏకాభిప్రాయం ఏర్పడింది. ఉత్తరాఫ్రికాలో ఇప్పో క్రీస్తు 393 మరియు కార్తేజ్ క్రీస్తు 397 కౌన్సిల్లు. ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ల కోసం కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ 1546. ఈరోజు మనకు తెలిసిన గ్రంథాల నియమావళిని అధికారికంగా ధృవీకరించాయి. ఏడవదిగా కొనసాగింపు గుర్తింపు.
ప్రామాణికత్వం ప్రక్రియ ఈ కౌన్సిల్లతో ముగియలేదు కానీ తర్వాతి తరాల క్రైస్తవులతో ధృవీకరించబడడం మరియు గుర్తించబడడం కొనసాగింది. నేడు బైబిల్ యొక్క ప్రామాణికత్వం పాత నిబంధన మరియు కొత్త నిబంధన రెండు ప్రధాన క్రైస్తవ శాఖలలో విశ్వవ్యాప్తంగా ఆమోదించబడ్డాయి. సారాంశంలో ప్రామాణికత్వం ప్రక్రియలో ప్రారంభ క్రైస్తవ సమాజములోని కొన్ని రచనలు ప్రేరేపిత మరియు అధికార గ్రంథంగా గుర్తించడం మరియు ధృవీకరించడం జరిగింది. ఇది అపోస్తుల యొక్క రచయితత్వం, వేదాంతపరమైన అనుగుణ్యత, విస్తృతమైన అంగీకారము మరియు చర్చి కౌన్సిల్ల అధికారిక గుర్తింపు వంటి ప్రమాణాలపై ఆధారపడిన క్రమంగా జరిగే ప్రక్రియ. బైబిల్ యొక్క ప్రామాణికత్వం చరిత్ర అంతటా క్రైస్తవ విశ్వాసము మరియు అభ్యాసానికి గ్రంథాలు పునాది అధికారికంగా పనిచేస్తాయని నిర్ధారిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.